నమస్కారం. ఈరోజు మనం రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా జాన్స్ హాప్కిన్స్ వాళ్ళ ఒక కొత్త రోబోట్ గురించి. అవును, SRT-H అట దాని పేరు. ఇది అంటే ఎవరి సహాయం లేకుండానే ఆపరేషన్ చేసిందట, అది పంది మృతదేహంపై. అవునా? అంటే పిత్తాశయం తొలగింపు లాంటి క్లిష్టమైన సర్జరీ కూడానా? అవునవును, అదే విశేషం. కేవలం ఆటోమేషన్ కాదిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పూర్తిగా స్వయంగా ఒక సంక్లిష్టమైన సర్జరీ చేయడం ఇదే మొదటిసారంటున్నారు. భలే ఆసక్తికరంగా ఉంది. మరి ఈ టెక్నాలజీ వెనుక ఉన్న విషయాలు, ఇది ఎలా పనిచేస్తుంది, భవిష్యత్తు ఏంటి, వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది నిజంగా ఒక మైలురాయి లాంటిది. అంటే ముందుగా ప్రోగ్రామ్ చేసినట్టు కాకుండా ఈ రోబోట్ సర్జరీని నేర్చుకుని చేసిందన్నమాట. నేర్చుకుందా? ఎలా? సుమారు 17 గంటల సర్జరీ వీడియోలు చూసిందట. వాటిని అనలైజ్ చేసి మనకి తెలిసిన ChatGPT లాంటి టెక్నాలజీ ఉంటుంది కదా, మెషీన్ లెర్నింగ్. అవును, అలాంటి మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే వీడియో చూసి నేర్చుకోవడమేనా, ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా? దానికంటే ఎక్కువే. మాటలతో ఆదేశాలిస్తే కూడా పాటిస్తుందట. అంటే పిత్తాశయం పట్టుకో అనో, ఎడమ చేతిని కొంచెం పక్కకు జరుపు అనో చెప్తే చేస్తుందన్నమాట. అద్భుతం. ఇంకా చెప్పాలంటే తన పనిని అదే అంచనా వేసుకుని తప్పులుంటే సరిదిద్దుకోగలదు కూడా. అంటే ఆపరేషన్ మధ్యలో అనుకోని సమస్య వచ్చినా దాన్ని కూడా హ్యాండిల్ చేయగలదు. హో, అంటే సెల్ఫ్ కరెక్షన్ కూడా ఉందన్నమాట. మరి పనితీరు, గణాంకాలేమైనా ఉన్నాయా? మీరు 8 ప్రయోగాలు అన్నట్టు గుర్తు. అవును, 8 సార్లు ఆపరేషన్ చేస్తే పిత్తాశయం తొలగింపులో ఉన్న 17 దశలను విజయవంతంగా పూర్తి చేసిందట. సగటున 5 నిమిషాల 17 సెకండ్లు పట్టింది. 5 నిమిషాల 17 సెకండ్లు. మరి మామూలుగా మనుషులు చేసే సర్జన్లకు ఎంత సమయం పడుతుంది? నిపుణులైన సర్జన్లైతే సుమారు 4 నిమిషాల్లో చేస్తారు. అంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంది. అవును, కొంచెం ఎక్కువ. కానీ ఆ తేడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే దాని పనితీరు నిపుణులైన సర్జన్లతో సమానముందని పరిశోధకులంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఆపరేషన్లో సగటున 6.4 సార్లు తనంతట తానే సర్దుబాట్లు చేసుకుంది. 6 సార్లకు పైగానా? అవును, అంటే అది కేవలం యాంత్రికంగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. అది పరిస్థితిని అర్థం చేసుకుని పనిచేస్తోందన్నమాట. స్వీయ దిద్దుబాటు, పరిస్థితులకు తగ్గట్టు మారడం, ఇవి చాలా కీలకం కదా సర్జరీలో. ఖచ్చితంగా. ఇంతకుముందు స్టార్ అనే రోబోట్ ఉండేది కదా, 2022లో వచ్చింది. దాంతో పోలిస్తే ఈ SRT-H ఎలా ఉంది? అక్కడే దీని ప్రత్యేకత. స్టార్ కన్నా ఇది చాలా ఎక్కువ అనుకూలమైనది. అంటే శరీరం లోపల అనుకోని మార్పులున్నా లేదా ఆపరేషన్ మధ్యలో పరిశోధకులు కావాలని కొన్ని ఆటంకాలు పెట్టినా, ఉదాహరణకు దాని ఆపరేటింగ్ పొజిషన్ను మార్చడం, లేదంటే రక్తం లాంటి రంగు వేసి కణజాలం కనిపించే తీరును మార్చడం, ఇలాంటివి చేసినా కూడా ఇది తన పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అందుకే పరిశోధకుడు యాక్సెల్ క్రీగర్ ఏమన్నారంటే, ఇది కేవలం పనులు చేసే రోబోల దశ నుంచి శస్త్రచికిత్సా విధానాలను నిజంగా అర్థం చేసుకునే రోబోట్ల వైపు వేసిన ఒక ముందడుగు అని. అర్థం చేసుకునే సామర్థ్యం, దాని ప్రాముఖ్యత ఏంటి? వైద్యరంగానికి ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు? దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉండొచ్చు. 1, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యమున్న సర్జన్ల కొరత ఉంది గదా. అవును, అది పెద్ద సమస్యే. ఈ టెక్నాలజీ ఆ లోటును కొంతైనా తీర్చగలదు. అంతేకాదు, సర్జన్ల పనిని కూడా సులభతరం చెయ్యొచ్చు. అంటే రిపిటేటివ్గా ఉండే సూక్ష్మమైన పనులను రోబోటుకు అప్పగించి సర్జన్లు మరింత కీలకమైన నిర్ణయాలపై దృష్టి పెట్టొచ్చు. అంటే మానవ తప్పిదాలు కూడా తగ్గుతాయన్నమాట. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. హ్యూమన్ ఎర్రర్ తగ్గించడం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్లకు కూడా మంచి వైద్యం అందే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. టెలిసర్జరీ లాంటివి ఇంకా సులభం కావచ్చు. సుదూర ప్రాంతాల్లోని రోగులకు కూడా సంక్లిష్టమైన ఆపరేషన్లు అందుబాటులోకి రావచ్చు. అలాగే సర్జన్లకు శిక్షణ ఇవ్వడంలో, రోగి ఫలితాలను మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ల్యాబ్ నుంచి ఆపరేషన్ థియేటర్కు రావడానికి ఇది ఒక ముందడుగు లాంటిదా? అవును. ప్రధాన రచయిత జీవుంగ్ కిమ్ చెప్పినట్టు, ఇది వాస్తవ ప్రపంచంలో ఇలాంటి అటానమస్ రోబోట్లను తీసుకురావడంలో ఉన్న
కొన్ని ప్రాథమిక అడ్డంకులను తొలగించింది. మొత్తం మీద చూస్తే ఈ ఎస్ఆర్టీహెచ్ అనేది కేవలం ఆదేశాలు పాటించే యంత్రం కాకుండా ఆపరేషన్ను అర్థం చేసుకుని పరిస్థితులకు తగ్గట్టు మారగల సామర్థ్యం చూపిస్తూ స్వయం ప్రతిపత్య శస్త్రచికిత్సలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నట్టే ఉంది. నిజమే, చాలా ఆశాజనకంగా ఉంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇదంతా ఇంకా పరిశోధన దశలోనే ఉంది. అవును కదా. మనుషులపై ప్రయోగాలు చెయ్యాలంటే ఇంకా చాలా పరీక్షలు జరగాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి, ప్రభుత్వ సంస్థల అనుమతులు రావాలి. దీనికింకా టైం పడుతుంది. అవును, భద్రత చాలా ముఖ్యం. సరే, ఈ చర్చను ముగిస్తూ నాకు ఆలోచన వస్తోంది. ఆరోగ్యం లాంటి కీలకమైన రంగాల్లో ఈ ఆటోనామస్ సిస్టమ్స్ మనుషుల కన్నా సమర్థవంతంగా తయారవుతున్నప్పుడు ఈ వేగవంతమైన మార్పును మనం ఎలా చూడాలి? భవిష్యత్తులో సమాజపరంగా, నైతికంగా ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి రావొచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీని ప్రభావం చాలా దూరం వెళుతుంది.